ఓకే, మనం అయితే లైవ్ పర్చేసింగ్ ఉన్నాం. గేదె నిప్పి ఒకసారి చూద్దాం. ఇంకోటి ఏ క్వాలిటీస్ ఉండాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనం అయితే ఇవి హర్యానాలో గేదెలు ఇలా ఉంటాయి. పచ్చి గేదె ఇది, దూడ కూడా చూడవచ్చు. ఇది రెండో గేదె. ఇది దీని దూడ అయితే ఇది పడుకుంది. ఇవి అయితే హర్యానాలో లైవ్ పర్చేసింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి గేదెలు ఏం రేట్లు ఉన్నాయి, ఎంత పాలు ఉన్నాయి ఏంటిది అనేది. ఓకే, ఈ గేదెలకు అయితే మనం చూసాం కదా. ఈ రెండు గేదెలకైతే ఒకసారి దారాలు చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు. దారాలు చెక్ చేసి ఈ గేదె ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. రింగ్ పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూపిస్తాను ఒక నిమిషం. 12:47 ఇప్పుడు వచ్చేసి. డేట్ కూడా చూసుకోండి, 29 నవంబర్ 12:47 మధ్యాహ్నం. ఈ టైంలో అసలు అయితే పాలు తీయరు, కానీ దారాలు చెక్ చేసుకుంటున్నాం మనం అయితే. ఇది రెండో గేదె. ఇది ఈ రెండు గేదెలలో క్వాలిటీస్ ఏమున్నాయి, సెలెక్షన్ ఎలా చేస్తారు, చాలామంది అంటారు కదా గేదెకి ఏ క్వాలిటీస్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకొని గేదె తీసుకోవాలి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అది గేదె రింగ్ చూసుకోవచ్చు మనం. కొద్ది దూరం పెట్టి జూమ్ చేద్దాం మనం. గేదె ఇబ్బంది పడుతుంది, భయపడుతుంది. సన్ను కట్ చూసుకోవచ్చు. గ్యాప్ కూడా చాలా బాగుంది, షేప్ కూడా మంచిగా వచ్చింది. भाई मैंने तो चो के देखा कि तो सारे मान के लोग की खंडे बराबर
ప్రతి గేదె కూడా ఇలా చెక్ చేసే తీసుకుంటాం మనమైతే. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత కూడా ఏ గేదె మనకి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ముందుగా మనం చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన డీలర్స్ ఎవరెవరు ఉంటారో అక్కడ వాళ్ళందరూ చెక్ చేసి పంపిస్తారు మనకైతే. सारा दिन गर्म ये कितने दिन हो गया जन के? कितने दिन हो गया है? चौथे दिन फोर्थ. ఈ గేదె ఇని 4వ రోజు అంట. ఇది 4th డే, 4వ రోజు అని చెప్తున్నారు. దాని దూడ చూపిస్తాను. దూడ బొడ్డు కూడా ఆరలేదు ఇంకా. మధ్యాహ్నం పూటనే మొత్తం పాలైతే తీపిచ్చేస్తున్నాం. ఎన్ని లీటర్లు ఉన్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం లెక్కలు వేసుకొని గేదె తీసుకుంటాం. కాకపోతే మన వాళ్ళైతే చెక్ చేస్తారు. పాల దారా చూసుకోవచ్చు మనం. పాల దారా చూసుకోవాలి. నరాలు, మిల్క్ వెయిన్స్ అంటారు కదా, మిల్క్ వెయిన్స్. నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. సార్ని కూడా అడుగుదాం మనం. ఇందాక టైం చూపించాను. ఆల్మోస్ట్గా 12:47 అవుతుంది. ఈ మధ్యాహ్నం పూట అయితే పాలు అయితే తీసేసినా సరే ఎన్ని లీటర్ పాలు అయితే చూద్దాం మనం. కెమెరా బ్యాక్ సైడ్ పెడితే బ్యాక్ సైడ్ గేదె మళ్ళీ చూస్తుంది. ले लेके भी जाओ जी वहाँ से, तो आके लेके जाओ बोला जी. ఇప్పుడు ఎంత టైం అవుతుంది మనం చెక్ చేసి చూపించాను సార్. నేను మధ్యాహ్నం 1 o'clock కూడా అయితే లేదు. మార్నింగ్ పిండిన తర్వాత మనం చెక్ చేసేది మనకు టైం ఉండదు. మధ్యాహ్నం 12:47కి స్టార్ట్ చేసినాం సార్. 12:47కు స్టార్ట్ చేసినారు. మార్నింగ్ 7 o'clock పిండి ఉన్నది. ఇప్పుడు చెక్ ధరలు నేనైతే చెక్ చేయాలి అని చెక్ చేసి దాని తర్వాత ఆయన మొత్తం చెక్ చేస్తున్నారు. ఓకే, మొత్తం జున్ను పాలు ఇవి. జున్ను పాలు 4వ రోజు అవుతుంది నీకైతే. మధ్యాహ్నం తీసిన 5 లీటర్ పాలు అయితే ఉన్నాయి.
రెండో గేదె పాలు చెక్ చేసుకుంటున్నాం మనం. ఇది రెండో గేదె చెక్ చేసుకుంటున్నాం. ఫస్ట్ గేదె దూడ ఒకసారి చూపిస్తాను అలానే మీకు. బొడ్డు కూడా ఆరలేదు ఇంకా చూసుకోవచ్చు. ఇంకా బొడ్డు కూడా ఆరలేదు దీన్ని అయితే. ఈ గేదె దూడది ఫస్ట్ గేదెది. ఇందాక మనం పాలు తీసాం కదా, ఈ గేదె అయితే చూద్దాం. ఇందాక చెప్పాం మనం 12:47కి ఆ గేదెకి అయితే పాలు చేసుకున్నాం. దీనికి 12:59 అవుతుంది మధ్యాహ్నం, కరెక్ట్ 1 గంటకి. ఈ టైం అయితే దారాలు చూసుకోవడానికి మన డీలర్ ఎవరు ఉన్నారో వాళ్ళు అయితే 2-3 పూటలు అయితే పాలు చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా చేయడం వల్ల దూడ మర్చిపోదు గేదెకి. बंद कितना बड़ी అడ్రస్ నిప్పలు చూసుకోవచ్చు. షేప్ అయితే మంచిగా వచ్చింది. దారాలు ఒకసారి చెక్ 20 लीटर दूध की भैंस है दोनों. 20 लीटर दूध नीचे का देख पूछादार एक नंबर की. అడ్రస్ షేప్ కూడా చూసుకోవచ్చు మనం. कल बच्चा दिया इसने तो कल पे आई है, वो परसों पे आई है. కానీ అనుభవం ఉంటేనే ఇలాంటి ధరలు కొనవచ్చు. ఇప్పుడైతే మనం ధరలు చెక్ వాళ్ళైతే చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే నిన్ననే ఇట్లాంటి బర్రెలు కూడా మనకు తీసుకోవాలి అయితే. ఇది బర్రె కూడా ఇది 3 రోజు అండి. ఈ బర్రె కూడా కొనడానికి జరుగుతుంది. అక్కడ వచ్చినాక 18+ వెళ్తాయి. बढ़िया कट సూపర్, बहुत खड़ी नीचे से, बहुत मस्त. దీని పాల ధార కూడా చాలా పెద్దగా ఉంది. మంచిగా షేప్ కట్ అయితే మస్తు జబర్దస్త్ ఉందని చెప్తున్నారు. కానీ తొందరగా స్పీడ్ వెళ్తున్నాయి ఇది గేదె దగ్గర పాలు. అంటే పాల ధార దొడ్డుగా వస్తుంది కాబట్టి తొందరగా తీయొచ్చు ఈ గేదె దగ్గర పాలు అయితే. मैं तो कर दी, मैं तो बताई सवेरे 2-2 दाल सोती है. इससे का तो सार कहीं वो नहीं. अरे एक बूंद का ही फर्क नहीं. बैक साइड से ठीक है. कहाँ गए?
सही यानी तो बढ़िया है, कोई कमी को नहीं। ले ठीक है, 4 लीटर 4 लीटर पाल और सुबह 7 बजे खाली की है। 4 లీటర్లు అయితే ఉంటాయని చెప్తున్నారు. కూడా ఏబీ పెప్సీ ఇది ఇది దీని రోజు జున్ను పాలే ఉందని చెప్తున్నారు. రెండు గేదెలు కూడా ఇంకా జున్ను పాల మీదనే ఉన్నాయి. दोनों 20-20 लीटर दूध दही बहुत मस्त पड़ी है, बहुत अच्छी नस्ल। तो ठंड दो दे इसके। ఓకే సార్, ఇప్పుడైతే 2 గేదెలు అయితే పాల దారాలు చెక్ చేసుకున్నాము. అవి ఇప్పుడు మధ్యాహ్నం అయితే మనం పాలు చెక్ చేసుకున్నాం. కానీ దీనికి జొన్ను పాల మీద ఉన్నారు బర్రెలు. జొన్ను పాల మీద ఉంటే మనకు పాలు తెలియదు. జొన్ను పాలు అయిపోయిన తర్వాత 2-3 డేస్ పడతాయి పాలు రెడీ కావడానికి. 2-3 డేస్ అవును, అప్పుడు మనం చెప్పవచ్చు పాలు ఎంత ఉన్నది. కానీ అనుభవం ఉండాలి. బర్రెలు కొనడానికి పోతే పాలు చూసుకొని మొత్తం కొనాలి అంటే లైఫ్లో కొనలేము. ఓకే, సో ఇప్పుడు ఏమున్నది అంటే ఒక బర్రె 2 బర్రె ఎక్కడైనా కనిపిస్తే 10 మనుషులు నిలబడే ఉన్నారు. మీరు మిస్ చేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు. మీకు బర్రెలు నచ్చితే ఖచ్చితంగా కొనాలి అవుతాయి. సో దీనికి అయితే మనం ధారలు చెక్ చేసినాం. పాలు అయితే రేటు అయితే టైంకు 10 లీటర్స్ చెప్తున్నాడు, కానీ మనం అయితే 8 లీటర్స్ మినిమం వేసుకుంటున్నాం. ఓకే, ఆ పర్సనాలిటీకి చూసి కనీసం మినిమం అయితే 16 లీటర్స్ ఇస్తాయి. రేటు చెప్పడానికి 20 లీటర్స్. ఓకే, ఈ టైం మధ్యాహ్నం చెక్ చేసుకుంటేనే ఎన్ని లీటర్లు వెళ్ళినాయి సార్. ఇప్పుడైతే వాళ్ళు 4 లీటర్ 5 లీటర్లు చెప్తున్నారు. అరే భాయ్, వాళ్ళు 7 o'clock మార్నింగ్ పిండారు, నువ్వు 1-2 గంటలకు పింటున్నావు 1 గంటకి. సో 7 అంటే 8, 9, 10, 11, 12, 1 నీకు 6 అవర్స్ 5-6 అవర్స్లో నీకు 4-5 లీటర్స్ రెడీ అయింది అంటే వాళ్ళు ఎంత ఉండవచ్చు 2 అవర్స్లో. ఇంకా హాఫ్ ఇంకా బాకీ ఉన్నది మనకు. హాఫ్ డే. అవును, టైంకి 7 లీటర్స్ 7.5 లీటర్స్ ఉంటాయి దీనికి. కానీ నా దగ్గర అయితే టైం లేదు, మీ దగ్గర కూడా టైం లేదు. మేము వచ్చినాం ఖాళీ కొంచెం అవగాహన అందరికీ తెలవాలి అని వీడియోస్ అయితే షూట్ చేసి చేస్తున్నాం. లేకుంటే మన వాళ్ళు ఇక్కడ హర్యానాలో ఉన్నారు కాదు, వాళ్ళు 2-3 టైమ్స్ చెక్ చేసుకుంటారు దానికి. ఓకే సార్, థ్యాంక్ యూ.